హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాజికల్ డింపుల్ గిగిల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఫైనల్ గా అరుణాచలం నుంచి రిటర్న్ వచ్చే రోజు అన్నమాట. ఇక్కడ మోక్ష మార్గంలో ఒకసారి చూసి వెళ్దాం అని చెప్పి వచ్చి చూస్తే చాలా తక్కువ మంది జనాలు ఉన్నారు. పైగా క్యూ కూడా చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. గట్టిగా ఒక 20 minutes లో అయితే మేము వచ్చేసాము. బట్ వీడియో తీయడం అయితే అవ్వలేదు, వాళ్ళు తీయనివ్వట్లేదు అనమాట. ఇక నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే, అసలు ఇది వచ్చేసి మా ప్లాన్ లోనే లేదు, మేము వేసుకున్న టూర్ ప్లాన్ లో లేదు. అప్పటికప్పుడు మా ఆయన ఎర్లీ మార్నింగ్ లేసి ఫిక్స్ చేసిన ప్లాన్ అనమాట. ఆల్రెడీ తమ్నేల్ చూసేశారు కదా, సో మీకు అర్థమైపోయే ఉంటది. ఇప్పుడు వచ్చేసి మేము తిరుత్తని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. ఈ టెంపుల్ వచ్చేసి చెన్నై నుంచి అయితే 84 kilometers ఉంటుంది. అదే తిరుపతి నుంచి అయితే 70 kilometers ఉంటుంది. కాంచీపురం నుంచి అయితే 45 kilometers లో ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి తమిళనాడు స్టేట్ లో ఉంటుంది. ఇక్కడ ఎదురుగా ఆర్చిలు కనిపిస్తున్నాయి కదా, ఆర్చి లోపల నుంచి అయితే ఇప్పుడు మనకి ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ ఘాట్ రోడ్ నుంచి టెంపుల్ కి వచ్చేసి 2 kilometers ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 2 మార్గాలు ఉంటాయండి. నడక మార్గం నుంచి వచ్చే వాళ్ళైతే స్టెప్స్ ద్వారా రావాలి. స్టెప్స్ వచ్చేసి 365 స్టెప్స్ ఉంటాయి అనమాట. అంటే 1 day కి 1 step లెక్క మొత్తం వచ్చేసి 365 స్టెప్స్ అయితే ఉంటాయి. అసలు దూరం నుంచి టెంపుల్ వ్యూ చూడండి ఎంత బాగుందో. దూరం నుంచి టెంపుల్ వ్యూ అయితే చూడడానికి చాలా బాగుంది. పెద్ద గోపురము, గోపురానికి శూలం పెట్టారు చూడండి, చాలా బాగుంది చూడడానికి అయితే వ్యూ. ఇక్కడ మేము కారులో వెళ్తున్నాం కాబట్టి డైరెక్ట్ గా కొండ పైకే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు పైన కార్ పార్కింగ్ చేసిన తర్వాత ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తున్నాం అనమాట లోపలికి, టెంపుల్ లోపలికి. ఇక్కడ టెంపుల్ లో స్పెషల్ ఏంటంటే కావడి పూజలు చేస్తారు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, కావడి లాగా అక్కడ ఒక బుట్ట కట్టినట్టు అలా. ఇక్కడ ఏంటంటే ఆడి మాసం అనే ఒకటి ఉంటది, ఆ మాసంలో అయితే కావడి పూజలు ఇంకా ఎక్కువ చేస్తారంట. ఆ కావడి ఎత్తే వాళ్ళు కూడా కొంతమంది పసుపు రంగు బట్టల్లో ఉన్నారు, కొంతమంది గ్రీన్ కలర్ బట్టల్లో ఉన్నారు, ఇంకా కొంతమంది అయితే తెల్ల బట్టల్ని పసుపులో ముంచి కూడా అలా కూడా వేసుకుంటారంట. అండ్ ఇప్పుడు మీకు చూపిస్తుంది టెంపుల్ కి ఎంట్రన్స్ లో అన్నమాట. ఇదిగోండి లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి చెప్పులు స్టాండ్, కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి పూజకి సంబంధించి. కొబ్బరికాయ సెట్లు ఉన్నాయి, కావాలనుకునే వాళ్ళు కొబ్బరికాయ సెట్ తీసుకొని కూడా వెళ్ళొచ్చు. మేము ఇక చెప్పులు ఇప్పేసి అలాగే ఒక కొబ్బరికాయ సెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నాము. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే అండి టెంపుల్. అండ్ ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ లో చిన్నపిల్లలకి చెవులు కుడతారనమాట. ఎవరైనా పిల్లలకి చెవులు కుట్టించుకోవాలనుకుంటే వాళ్ళు ఇక్కడ కుట్టించుకోవచ్చు. అలాగే చాలా మంది నైట్ టైమ్స్ ఇక్కడ స్టే చేస్తారంట. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 AM to నైట్ 9 PM. అసలు ఇక్కడ టెంపుల్ గోపురం ఉందండి, చాలా బాగుంది. అసలు దగ్గర నుంచి చూస్తే ఇంకా చాలా బాగుంటది. మీకు నేను దగ్గర నుంచి కూడా చూపిస్తాను. అసలు ఎవరు కట్టారో కానీ వాళ్ళకి హ్యాండ్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు, అసలు చాలా బాగుంది. అండ్ ఇక్కడ దర్శనానికి వెళ్ళాలంటే ఫ్రీగా దర్శనం ఉంది, అండ్ 100 rupees టికెట్ దర్శనం కూడా ఉంది. మేము వచ్చేసి చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి 100 rupees టికెట్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు లోపలికి దర్శనానికి అయితే వెళ్తున్నాము. మ్యాక్సిమం అంటే ఫోన్స్ తీసుకెళ్తున్నారు. మ్యాక్సిమం నేను మీకు వీలైనంత వరకు చూపిస్తాను లోపల వ్యూ కూడా చూడండి మొత్తం. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో తీయడం ఎందుకులే అని చెప్పి నేనే వీడియోస్ అయితే తీయలేదు. మేము వెళ్ళినప్పుడైతే జనాలు కూడా పెద్దగా లేరు, చాలా తక్కువ మందే ఉన్నారు. మాకు దర్శనం కూడా చాలా తొందరగా అయిపోయింది. గట్టిగా ఒక 20 minutes లో అయితే బయటకు వచ్చేసాము. హబ్బా దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఇదిగోండి చూడండి వ్యూ. ఇక్కడ నుంచి చాలా బాగుంది. గోపురం చూడండి బ్యాక్ సైడ్, అసలు వ్యూ గాని అసలు చాలా బాగుంది.
ఇక్కడ ప్రసాదం వచ్చేసి ఏదైనా 15 రూపాయలు. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, లడ్డు, వడ, స్వీట్ పొంగల్, పులిహార, ఇలా మొత్తం ఏదైనా 15 రూపాయలే. మేమైతే అన్ని ఒక్కొక్కటి తీసుకొని మొత్తం టేస్ట్ చేసేసాము. ఎంతైనా టెంపుల్స్ లో పెట్టే ప్రసాదాలు అసలు ఆ టేస్టే వేరు. ఇంతకీ అడగడం మర్చిపోయాను, మీలో ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, తొందరగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇక్కడ ఏంటంటే ఈ టెంపుల్ కి వచ్చిన వాళ్ళు దీపం వెలిగించి దిష్టి దీపించుకుంటే మనకున్న దోషాలన్నీ పోతాయి అని ఇక్కడ వాళ్ళ నమ్మకం అన్నమాట. అంటే పక్కన షాప్ లోనే దొరుకుతాయి సాల్ట్ అని మిరియాలు, ఆ రెండింటితో దిష్టి తీసి అక్కడ వదిలేస్తారు. అసలుకి బయటకు వచ్చినప్పుడు మా బుడ్డోడైతే మంచి హుషారుగా ఉంటాడు పిల్లోడు. చూడండి ఉన్న 4 పళ్ళు చూపించుకుంటూ బలైనవుతున్నాడు. ఇక మేము రిటర్న్ అయితే బయలుదేరిపోయాము. ఇంతటితో మా అరుణాచలం టూర్ అయితే అయిపోయింది. మొత్తానికి సక్సెస్ఫుల్ గా టోటల్ గా 4 days టూర్ అయితే కంప్లీట్ చేసేసాము. మేమైతే ఫుల్ హ్యాపీ. ఇక నెక్స్ట్ టూర్ ఎప్పుడు ఏమో తెలీదు, నాకు కూడా మేబీ ఎప్పుడు వేస్తామో కూడా తెలీదు. అయినా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఏదో ఒక వీడియోతో మీ ముందుకైతే వస్తూనే ఉంటాను. ఇది ఫ్రెండ్స్, నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. లవ్ యూ ఆల్.